వెల్కమ్ టు 30 డేస్ మెహందీ ఛాలెంజ్. ఈరోజు డే 14లో మనం బ్యాంగిల్ లెంత్ నుంచి డిజైన్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాము. అండ్ ఈ డిజైన్లో మ్యాంగోస్ ఉండొద్దు అని ఒక రూల్ అయితే పెట్టుకుందాం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఫ్లవర్ మ్యాంగో ఈ కాంబినేషన్ మనకి తెలుసు. సో వితౌట్ మ్యాంగో మన డిజైన్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నిన్న మనం ప్రాక్టీస్ చేసినటువంటి ఫ్లవర్స్ తోటి ఈరోజు మనం డిజైన్ క్రియేట్ చేయాలి. అండ్ స్టోక్స్, ఇక్కడ స్టోక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. స్టోక్స్ అని కొందరికి ఒక రకమైన స్టోక్స్ చేతికి అలవాటు ఉంటుంది, ఇంకొందరికి ఇంకొక రకమైన స్ట్రోక్స్ అలవాటు ఉంటుంది. నాకైతే ఈ డిజైన్లో వేస్తున్న స్ట్రోక్స్ అయితే అలవాటుగా మారిపోయాయి. మీకు బాగా ప్రాక్టీస్ చేసిన కొద్దీ మీకు ఎలాంటి స్ట్రోక్స్ వేయగలుగుతారో అలాంటి స్ట్రోక్స్ అయితే మీరు వేయండి. బట్ ఇక్కడ కాంబినేషన్ అయితే సేమ్. ఏముండాలి, మనం ఫ్లవర్ని హైలైట్ చేయాలి అంటే ముందు డల్ డార్క్ కాంబినేషన్ అవైతే మిస్ చేయొద్దు. సో నేను స్ట్రోక్స్ దానికి కొన్ని పెటల్స్ యాడ్ చేశాను, మీరు కూడా చూస్తున్నారండి. చాలా సింపుల్గా ఉంటుంది. ఈ డిజైన్లో మొత్తం పెటల్స్ తోటే డిజైన్ని క్లోజ్ చేస్తాము. ఫ్లవర్స్ కాన్సెప్ట్ మొత్తం ఫ్లవర్. సో మీరు ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ఒకరోజు మొత్తం ఫ్లవర్స్ తోటే డిజైన్ ఎలా క్లోజ్ చేయాలి, ఓన్లీ స్టోక్స్ తోటే డిజైన్ ఎలా క్లోజ్ చేయాలి, ఇంకొక రోజు ఓన్లీ మ్యాంగోస్ తోటే డిజైన్ ఎలా క్రియేట్ చేయాలి, అండ్ ఇంకొక రోజు ఇవేవి లేవు ఓన్లీ స్టోక్స్ తోటే డిజైన్ ఎలా క్రియేట్ చేయాలి అని ఒక ఐడియా తోటి రకరకాల డిజైన్స్ అయితే క్రియేట్ చేయండి. ఎందుకంటే ఒక బ్రైడ్ దగ్గరికి వెళ్ళాక మనకి ఏ డిజైన్ వేయాలో అన్న ఆలోచన ఉండొద్దు, మనకు అన్ని రకాల డిజైన్స్ అయితే వచ్చి ఉండాలి. సో కాన్సెప్ట్ ఏంటి అంటే ఫ్లవర్, అందులో భాగంగానే నేను ఫ్లవర్ స్టోక్స్ ఇదే కాంబినేషన్ తీసుకుంటా. డిజైన్ అయిపోయే దగ్గర ఇదే కాంబినేషన్ తీసుకొని నేను డిజైన్ని క్లోజ్ చేస్తా. అంటే మనం ఫస్టే డిసైడ్ కావాలి మనం దేంతో వేయాలి, దేంతో క్లోజ్ చేయాలి అనుకుంటున్నాము. సో నా ఫ్లవర్ వచ్చేసరికి ఈసారి ఇంకొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. పెటల్స్ కాదు, ఫ్లవర్నే 3 ఫ్లవర్స్ లాగా తీసుకున్నాను. దానికి స్టోక్స్ అండ్ స్పైరల్స్ ఇలాంటివి యాడ్ చేశాను కదా. మీరు ఏంటి అంటే ఈ ఫ్లవర్ కాకుండా ఇంకొక ఫ్లవర్ స్టార్ట్ కూడా చేయొచ్చు. నేను ఈ ఫ్లవర్తో వేస్తున్నా కదా, మీరు మామూలుగా మనం రెగ్యులర్గా వేసే పెటల్స్ ఉంటాయి కదా, వాటితో ఇంకొంచెం డిఫరెంట్ ఉన్న పెటల్స్తో కూడా ట్రై చేయండి, బాగుంటుంది. అండ్ ఫింగర్స్కి వచ్చేసరికి కూడా నేను సేమ్ ప్యాటర్న్ అయితే యూజ్ చేస్తున్నాను, కాకపోతే చిన్నగా యూజ్ చేయాలి. మెహందీలో ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఫినిషింగ్ అనేది ఉంటుంది. ఐ హోప్ నా ఫస్ట్ ఈ వీడియోకి చాలా హ్యాండ్ మూమెంట్ అయితే వచ్చింది. స్టోక్స్ కూడా చూస్తున్నారు కదా, ఫస్ట్ నేను
ఒక పెటల్స్ లాగా తీసుకున్నాను, దాన్ని స్టోక్స్ లాగా యాడ్ చేశాను. మీకు ఇలాంటి ట్రిప్స్ నచ్చితే ఇవి కంపల్సరీ ట్రై చేయండి. ఫస్ట్ నేను చిన్న చిన్న పెటల్స్ తీసుకొని దాన్ని ఫిల్లింగ్ చేశాను. ఫిల్లింగ్ అంటే మనం మామూలుగా రఫ్ చేసినట్టు కాదండి, స్టోక్ ఫిల్లింగ్ ఇవ్వాలి. అంటే ఆ డిజైన్ ఎంత ఉందో డైరెక్ట్ మన కోన్ ప్రెషర్ ఎక్కువ తీసుకొని ఎండ్ అయ్యేటట్టు చూసుకోవాలి. అప్పుడు సో ఇప్పటి వరకు మనం డే 14 అయితే చూసాం కదా. ఇప్పుడు మనం డే 15లో నేను అరబిక్లో ఫింగర్ కాంబినేషన్ చెప్పాలి అనుకుంటున్నా. ఎలా ఉంటుంది ఫింగర్ కాంబినేషన్ అంటే, మండల అయితే అన్ని ఫింగర్కి ఒకే కాంబినేషన్లో వేయొచ్చు. బట్ అరబిక్ వచ్చేసరికి ఏమవుతుంది అంటే, అన్ని ఫింగర్స్కి ఒకేలా మనం వెల్వేట్ చేయాలి అంటే డిజైన్ ఎక్కడి నుంచి ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలి, ఏం వేయాలి, చిన్నగా ఉంటాయి కదా ఫింగర్స్. సో నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ డిజైన్ని మిడిల్ ఫింగర్కి వేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అప్పుడు డిజైన్ మొత్తం క్లమ్జీగా అనిపిస్తుంది. సో అలా కాకుండా నేను రింగ్ ఫింగర్కి వేయడం వల్ల అండ్ ఆ డిజైన్ కనిపిస్తుంది, ఈ రింగ్ ఫింగర్కి వేసే డిజైన్ కూడా వెల్వేట్ అవుతుంది. సో అరబిక్లో కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ అరబిక్ వేసేటప్పుడు చాలామంది తెలియక వేయించుకుంటారు అన్ని ఫింగర్స్కి. బట్ అన్ని ఫింగర్స్కి వేయకపోవడమే మంచిది, డిజైన్ వెల్వేట్ అవుతుంది. అండ్ ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. ప్రాక్టీస్ చేయండి.